సిమెంట్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు దాల్మియా యాజమాన్యం శాశ్వత పరిష్కారం కల్పించాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. కడప జిల్లా మైలవరం మండలంలోని దుగ్గనపల్లె, నవాబుపేట రైతులు స్థానికులతో కలిసి ఆయన పొలాలను, ఇళ్లను పరిశీలించారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని తెలిపారు. స్థానికులు నష్టపోతున్నారని లోకాయుక్త కమిటీ నివేదిక ఇచ్చినా కూడా స్థానిక అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేపట్టలేకపోవడం వల్లే వరద పెద్ద ఎత్తున వస్తుందని తెలిపారు. దాల్మియా యాజమాన్యం బాధిత రైతులకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ఆయన కోరారు. బాధిత కుటుంబాలు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశాయి. నష్టం జరుగుతుందని 2006లో పబ్లిక్ హీరింగ్లోనే మాజీ సర్పంచ్ శంకర్రెడ్డి కానీ రైతులు కానీ అభ్యంతరం చెప్పినారు. రైతులందరూ కూడా అక్కడ వచ్చిన అధికారులు కానీ రైతులను అవహేళన చేసి మీరు పెద్ద డ్రామాగా చెప్తున్నారయ్యా, డ్రామా ఆర్టిస్టులు అంటున్నారని వాళ్ళు చెప్పే అభిప్రాయాన్ని చులకనగా తీసుకొని ఆ రోజు ప్లాంట్ ఇక్కడ పెట్టడం వల్ల ఇటు ప్లాంట్ ఇబ్బంది పడతా ఉంది, ఇక్కడ రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ముంపుకు గురై 100 ఎకరాలు ఆయకట్టు భూములు, సారవంతమైన భూములు. ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి గత ప్రభుత్వాలు మారిపోతున్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు ఇక్కడ ఏమీ నష్టం జరగలేదు, 1 ఎకరా కూడా ముంపుకు గురి కావడం లేదని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి వీళ్ళందరూ కూడా, రైతులందరూ కూడా దుగ్గనపల్లె ఎస్సీ కాలనీ వాళ్ళు కానీ, నవాబేట వాళ్ళు కానీ, కొంత చిన్నకమైన వాళ్ళందరూ కూడా లోకాయుక్తను ఆశ్రయించారు.